నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీయే డాకు మహారాజ్. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయి సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. వాల్తేరు వీరతో హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నారు. బాలకృష్ణకు ఇది 109వ సినిమా కాగా ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ నిలవబోతుందని టాక్ నడుస్తుంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న డాకు మహారాజ్ ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ చేసింది. టీజర్ లాంచ్తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. ఆంధ్రాలో 40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. బాలకృష్ణ బాక్సాఫీస్ అడ్డాగా చెప్పుకునే రాయలసీమలో కూడా థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరుగుతుందని తెలుస్తుంది. మరోవైపు ఓవర్సీస్లో స్టోకా ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక నైజాంలో కూడా ఈ సినిమాను భారీ వసూలు రాబట్టాలని చూస్తుంది. బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్తో కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉంది. నైజాంలో ఈ మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బాలకృష్ణతో పాటు ఈ సినిమాలో పలు స్టార్ ఇమేజ్న వ్యక్తులు నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్కు మొత్తం సౌత్లోనే మంచి క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న డాకు మహారాజ్లో ఓ రోల్ నటించేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ బాబీ. అంతేకాదు యానిమల్ సినిమాతో విలన్గా క్రేజ్ తెచ్చుకున్న బాబీ డియాల్, హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాతో పాటు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, పాయల్ రాజ్పుత్ కూడా నటిస్తుండడంతో సినిమాకు మరింత గ్లామర్ తోడైంది. మరోవైపు సంక్రాంతికి పలు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 10న రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్, జనవరి 14న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో టఫ్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంది. మరి ఈ సంక్రాంతి బరిలో ఈ మూవీ పెద్ద హిట్ కొట్టిన బాక్సాఫీస్ బాస్గా నిలుస్తుందో వేచి చూడాల్సిందే.